హలో, చెప్పండి సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ మీరు ఫాలో అయ్యే ఉంటారు. 3,32,205. ఈ బడ్జెట్ని ఏ రకంగా మనం చూడాలి గత బడ్జెట్లతో పోలిస్తే? బడ్జెట్ పేపర్లు ఇంతకు కొద్దిసేపటికి ముందే అప్లోడ్ అయ్యాయి. పూర్తిగా అధ్యయనం చేయడానికి సమయం కూడా రాలేదు. అయితే బ్రాడ్ గా మొత్తం మీద చూసినప్పుడు అంకెల గారడి అనేటువంటిది పాత మాటే అయినప్పటికీ అక్షరాలు అదే చేశారు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత ఏడాది 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రతిపాదించారు. దాన్ని రివైజ్ చేసి 3 లక్షల కోట్లకి తగ్గించారు. అంటే 22,000 కోట్లకి కోత పెట్టారు. ఇంకా పూర్తిగా లెక్కలు ఖరారయ్యే నాటికి ఇంకా తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తప్ప మరొకటి కాదు. అటువంటిది 22,000 కోట్ల రూపాయలు కోత పెట్టి 32,000 కోట్ల రూపాయల మేరకు మేము అంటే ఇంకొక 10,000 కోట్లు అని చెప్పేసి సాంకేతికంగా చెప్పినప్పటికీ 32,000 కోట్ల రూపాయలు అదనంగా మేము ఖర్చు పెట్టబోతున్నాం అనేటువంటి అంకెలు మనకి చూపించారు. ఇందులో చూపించినటువంటి అంకెలన్నీ కూడా లేదా ప్రతిపాదించినటువంటి అంకెలన్నీ కూడా ఇవన్నీ కూడా అమలు జరుగుతాయని అనడానికి వీలు లేదు, అవకాశం లేదనేటువంటిది కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది అంటే ఇప్పుడు మార్చి 31తో ముగిసేటువంటి ఆర్థిక సంవత్సరంలో 1,09,000 కోట్ల మేరకు పన్ను ఆదాయం వస్తుంది అని అంచనా వేస్తే అది 98,000 కోట్లు మాత్రమే అని చెప్పేసి చెప్పారు. అటువంటి 98,000 కోట్లని ఒక్కసారిగా 1,25,000 కోట్లకి వచ్చే ఏడాది పెంచుతామని చెప్పేసి చెప్పారు. అంటే ఆ మేరకు రాష్ట్రం పౌరుల మీద అదనపు భారాలు అది ఏ రూపంలో వేస్తారు, విద్యుత్ భారాలా లేకపోతే ఇతరత్ర లిక్కర్ వేస్తారా లేదా ఇంకే విధంగా వేస్తారనేటువంటిది మనకైతే తెలియదు. ఈ మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కూడా విద్య, వైద్యము లేదా సాగునీరు ఇటువంటి వాటన్నిటికి కూడా కేటాయింపులు అనేది నామమాత్రం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మళ్ళా చూపించారు స్వల్ప తేడాలతో అనేది తప్ప మరొకటి కాదు. జనరల్ సర్వీసెస్ ఖాతా కింద చూసినటువంటి దానిలో ఈ ఏడాది 38% కేటాయిస్తే అది 30% కోత పెట్టారు. ఇట్లా మొత్తం మీద ఏంటంటే సాముగరిడి పద్ధతుల్లో అంకెల గారడి లేదా గరిడి చేసి ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టినటువంటి దానికి మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది ఎక్కడ అందులో మనకి లేదు. అన్నింటికంటే ముఖ్యం అనేకమైనటువంటి సూపర్ 6 వాగ్దానాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు కానీ వాటికి అవసరమైనటువంటి కేటాయింపులు కానీ ఈ బడ్జెట్ లో కనిపించలేదు. ఇది స్పష్టంగా చూసినప్పుడు